హోప్ నాకు మంచి ఫుడ్ దొరకాలని దేవుడు కోరుకుంటున్నాను. అందరు కోరుకోలేదు. కొరియన్ దేవుళ్ళని కూడా కోరుకో. హలో గైస్, దిస్ ఇస్ మై ప్యాకింగ్ టు కొరియా అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ నేను డే వైజ్ మినీ సిరీస్ పోస్ట్ చేస్తా అని చెప్పాను కొరియా ట్రిప్ గురించి. సో ఏ ట్రిప్ అయినా బేసిక్గా ట్రావెలింగ్తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డే ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ట్రావెలింగ్. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాం అండ్ ఇట్ వాస్ లైక్ 4 hours జర్నీ టు మలేషియా. అండ్ 4 గంటలు కళ్ళు మూయగానంటాడా ఆల్రెడీ తెల్లారిపోయింది మలేషియాలో. సో మాకు 5 hours టైం ఉండింది మలేషియా ఎయిర్పోర్ట్లో. అబ్బా అసలు ఎలా టైం గడుస్తుందో అనుకున్నాం, కానీ టైం ఎలా అయిపోయిందో మాకు నిజంగా అస్సలు తెలియలేదు. సో మా గేట్ ఏంటో మేము చూసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కొన్ని గేట్స్కి ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఉంది వయా ట్రైన్. మేము అలా అక్కడికి వెళ్ళిన తర్వాత వీ వర్ హెడెడ్ టు అవర్ గేట్. సో ఫాస్ట్గా వెళ్ళి చెక్ ఇన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఐ వాజ్ ఆల్ ఎక్సైటెడ్ టు గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ ఫ్లైట్ టు కొరియా. అండ్ హియర్ వి ఆర్. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అసలు టైమే అవ్వట్లేదు, ఎందుకంటే ఇట్ వాజ్ అ 7 hour లాంగ్ ఫ్లైట్ ఫ్రమ్ మలేషియా టు కొరియా. అండ్ ఫైనల్లీ వచ్చేసా. కానీ ల్యాండ్ అయిన తర్వాత నాకు ప్రాసెస్ చేసుకోవడం కొంచెం టైం పట్టింది, ఇది కళ నిజమా అని. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్రతిదీ చాలా క్రిస్టల్ క్లియర్గా మ్యాప్ లాగా వేసి ఉంచారు, లైక్ బస్ ఎక్కడ ఎక్కాలి, క్యాబ్స్కి ఎక్కడికి వెళ్ళాలి అని. మా డ్రైవర్ వచ్చేసాడు, మేము లగేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత నేను నా క్యాబ్ ఎక్కేసా. ఎక్కిన తర్వాత నాకు సడన్గా ఒకటి అనిపించింది, ఏంటంటే ఇదేంటి కొరియా అన్నారు, దుర్గం చెరువుకి వచ్చానే అని. రూమ్కి వచ్చేసాక ఎక్కడలేని ఆనందం, బా ఫైనల్లీ రెస్ట్ తీసుకొచ్చా అని చెప్పి. కొరియాలో మా డే 1 ఎలా అయిందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు.